బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మద్యం పైనే నడుస్తున్నట్లయితే తెలుస్తుందని ఇప్పుడు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీనికి గల కారణం చూస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ అలాగే ప్రొహిబిషన్ ఉన్నతాధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే వారితో సమీక్ష నిర్వహించిన తర్వాత మద్యం పాలసీ విధానం గురించి వారు మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపుల పైన కూడా పూర్తి నియంత్రణ ఉండాలి అని చెప్పేసి ఆయనైతే కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అంటే బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించడం కాదు, దీని వెనకాల ఒక ఖచ్చితమైన ఉద్దేశం, ఆర్థిక ఉద్దేశం ఉన్నది అనేది, అంటే ఏదైతే ఎకానమికల్ ఉద్దేశం ఉన్నదనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్కు మద్యం ద్వారా వస్తున్న ఆదాయం ఎంతో ఇదివరకే మనం చూసాము. కాబట్టి ఇక ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకే వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ మేరకు సచివాలయంలో ప్రొహిబిషన్ అలాగే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా బెల్ట్ షాపుల విషయంలో హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే స్కీమ్ అమలు చేస్తూ ఉన్నారో అలాంటి స్కీమ్ని, హర్యానా మోడల్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆయన కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా మద్యం దుకాణాలకు సంబంధించి కాస్త నాణ్యత పెంచాలని, అలాగే ప్రకృతికి సంబంధించిన దాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా వారికి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మద్యం పాలసీ విధానం ఏదైతే డిప్ల ద్వారా, అంటే ఏదైతే లాటరీల ద్వారా మద్యం దుకాణాలు, వైన్ షాపులను టెండర్లు ఇస్తారో ఆ ప్రక్రియతో పాటు ఆ ప్రక్రియలో అలాగే దానికి సంబంధించిన లేబుల్ వర్కింగ్, లేబుల్కి సంబంధించిన క్యాష్ డ్యూటీ, దానికి సంబంధించి రీటైల్ షాపులలో ఇచ్చే డ్యూటీలతో పాటు అంటే వాటిపై విధిస్తున్న పన్నును పెంచాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా బెల్ట్ షాపుల వ్యవహారం, ఇప్పుడు ఒక వైన్ షాప్ నుంచి బెల్ట్ షాపులు అనేది అనేకం పుట్టుకొస్తూ ఉన్నాయి. గ్రామానికి 2-3 ఉంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి బెల్ట్ షాపుల పైన ఉక్కుపాదం మోపాలి అని చెప్పేసి ఆయన అయితే ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం అంటే మొత్తం బెల్ట్ షాపులను తీసేయడం కాదు. హర్యానా రాష్ట్రం అమలు చేస్తుందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని ఆయన వారికి ఆదేశాలు ఇచ్చారట. అంటే లీజుకి ఇచ్చిన వైన్ షాప్ నుంచి తీసుకెళ్తున్న ఏదైతే బెల్ట్ షాపులు ఉంటాయో వాటికి లీజుకి ఇచ్చేందుకైతే ఆయన ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అంటే దీని ద్వారా ఆదాయం రెండింతలయ్యే అవకాశం ఉంటుంది. పర్ సపోజ్ ఒక మండలంలో కానీ లేదంటే ఒక జిల్లాలో కానీ ఒక 100 వైన్ షాపులు ఉంటే 100 వైన్ షాపుల నుంచి వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, దాంతోపాటు బెల్ట్ షాపులకు కూడా ప్రభుత్వానికి పన్ను కట్టే విధంగా, ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ కట్టే విధంగా ఒక ఏదైతే డ్యూటీస్ దానికి సంబంధించిన ప్రణాళికలు దానికి చేస్తే ఖచ్చితంగా బెల్ట్ షాపులు కూడా ఇకపై ప్రభుత్వానికి పన్ను కడతాయి. కాబట్టి తద్వారా రెండింతల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందనేది ఆయన ఆలోచనలో ఆంతర్యంగా ఇప్పుడు విశ్లేషకులు అయితే చూస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏపీ మొత్తం మద్యం షాపులపైన నడుస్తుందా అన్న ప్రశ్నలను అయితే లేవనెత్తుతా ఉన్నది. ఎందుకంటే 2024-2025కు గాను రాష్ట్రంలో మద్యం అమ్మకాల మొత్తం 8,000 కోట్లకైతే టార్గెట్ పెట్టుకున్నారు. అది దాదాపు 7,140 కోట్ల వరకు చేరుకుంది. అంటే ఇంకా దాదాపు ఇంకో 10 రోజుల సమయం ఉన్నది. ఈ 10 రోజుల సమయంలో ఆయనతో కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే ప్రభుత్వం పెట్టుకుంటున్న టార్గెట్ మద్యం పాలసీ, అంటే మద్యం మాత్రమే రీచ్ అవ్వగలుగుతుంది. కాబట్టి రాబోయే అంటే 2025-2026 సంవత్సరానికి మరింత టార్గెట్ పెంచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే మద్యం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోయాయి. 4.64% అధికంగా మద్యం అమ్మకాలు పెరిగినట్లయితే ఆ నివేదికలు అయితే చెబుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే 2026-2027 సంవత్సరానికి మొత్తానికి దాదాపు రెండింతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా టార్గెట్ కూడా 14,000 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇక మద్యం దుకాణాలు, వైన్ షాపుల విచ్చలవిడిగా ఎంతగా పెరిగిపోయే అవకాశం ఉంటుందో చూడొచ్చు. ఇక అంటే దీనిపైనే ఎక్కువగా మద్యం పైనే ప్రభుత్వం ఆధారపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేది విశ్లేషకుల అంచనాగా కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద మద్యం పైనే ప్రభుత్వం నడుస్తుందా?
ఇప్పటికే మద్యానికి సంబంధించిన అనేక ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు, స్టాంప్ డ్యూటీలు కావచ్చు, ఇతర ఏదైతే డ్యూటీస్ ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని శాఖల అన్ని పన్నులు అయితే మద్యం పైన వేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా సామాన్యుల పైన పెనుభారంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సామాన్యుడే ఎక్కువగా అంటే అటు శారీరక శ్రమ చేసి లేదంటే ఏదైనా చిన్న చితక పనులు చేసుకొని వచ్చి సాయంత్రానికి ఓ 90 కోటర్ వేసుకొని ఇంటికి వెళ్ళేవాడు ఒక మధ్యతరగతి వాడే. కాబట్టి అలాంటి మధ్యతరగతి వానిపైన ఇంకా అధికంగా పన్నులు మోపి మద్యం రేట్లను కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మధ్యతరగతి వానిపైన ఉక్కుపాదం మోపడమే. ఇది మద్యం షాపులపైనో లేదంటే మద్యం తయారు చేసే వానిపైనో దానిపైన కాదు, ఉక్కుపాదం మోపడం, ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది మధ్యతరగతి వాడిపైన అని చెప్పేసి విశ్లేషకులు అయితే అంటా ఉన్నారు. మరి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు మద్యం పాలసీ విధానంలో సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి ఆ ప్రణాళికల్లో భాగంగా ఈ మద్యం షాపులు అంటే మద్యం సీసాలపైన రేట్లు పెరిగే అవకాశం ఉంటుందనేది చాలామంది చెప్తా ఉన్నారు. మరి మద్యం రేట్లు పెరుగుతాయా, లేదంటే మద్యం షాపులకు సంబంధించి వారు లైసెన్సులు ఎలా ఇస్తారు, అలాగే బెల్ట్ షాపులకు సబ్లీజులు ఇద్దామనుకుంటున్నారు. మరి సబ్లీజులు ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుంది, అలాగే బాటిల్స్ను కూడా తిరిగి ఇవ్వాలి, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని బాటిల్స్ను కూడా తిరిగి ఇస్తే దానికి సంబంధించిన నగదు మొత్తాన్ని కూడా అందించే అవకాశం ఉంటుంది అనేదాన్ని ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. మరి దానిపైన కూడా అంటే ఆ బాటిల్ ఏ కంపెనీలో ఎప్పుడు ఏ డేట్న ఎక్కడి నుంచి తయారైంది అనే దానిపైన కూడా ఒక లీన్ నెంబర్ను అలాగే ఐడెంటిఫై నెంబర్ను అయితే ఒకదాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా వారు చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ కొత్త విధానాలు ఏపీ రాష్ట్రంలో మద్యం పాలసీపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి, ఆ మద్యం వలన ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఎంత ఎక్కువగా వస్తాయి. మరి దాని ద్వారా అంటే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం పక్కన పెడితే లిక్కర్ను పెంచుకొని లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం పెంచుతున్నారు. లిక్కర్ ద్వారా సంపద పెరుగుతుందని చెప్పేసి ఇటు వైసీపీ కాడర్ అయితే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఇటు ఏదైతే ప్రొహిబిషన్ అలాగే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలపైన ఖచ్చితంగా ప్రక్షాళన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక బెల్ట్ షాపులు ఖచ్చితంగా అవి కూడా ఒక నియంత్రణలో ఉండాలి. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే బెల్ట్ షాపులు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి, ప్రభుత్వాలకే బెల్ట్ షాపులు పన్ను కట్టాలి అనేది ఆయన విధానంగా కనిపిస్తూ ఉన్నది. ఇటీవల బెల్ట్ షాపుల మూలంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనేక అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఈ బెల్ట్ షాపులే కారణం అన్నట్లయితే వైసీపీ అధికార ప్రతినిధులు అయితే పెద్ద ఎత్తున వాళ్ళు వాపోతూ ఉన్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఇతర వేదికలపైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ దృష్టిలో ఆయన ఏమైనా ఫోకస్ చేస్తారా, లేదంటే బెల్ట్ షాపుల వలన కూడా ఆదాయాలు వస్తాయి, ఎందుకంటే బెల్ట్ షాపులు వైన్ షాపులో రేట్లకు తగిన ప్రభుత్వ రేట్లకు తీసుకున్న వైన్ను బెల్ట్ షాపులలో ఎక్కువగా అమ్ముతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటిదప్పుడు బెల్ట్ షాప్లో కూడా పన్ను విధిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలకు మంచి ఆదాయ మార్గాలు అవుతాయని ఆయన ఏమన్నా ఆశించారా? దీనిపైనే ఆయన బెల్ట్ షాపులపైన కూడా సబ్లీజులు అనే కాన్సెప్ట్ను తీసుకొస్తున్నారన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ బెల్ట్ షాపుల వ్యవహారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా మారబోతుందో.